మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఈసారి 7 దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 4వ దశలో మే 13వ తారీఖు పోలింగ్ జరిగింది. ఈసారి ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఏకంగా 80% పైగానే పోలింగ్ నమోదు కావటం సంచలనంగా మారింది. ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన గాని ప్రధానంగా వైసీపీ, టీడీపీ కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. జూన్ 1వ తారీఖు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అత్యధిక శాతం ఈ రెండు పార్టీలలో ఒకటి అధికారంలోకి రాబోతున్నట్లు ఫలితాలు వచ్చాయి. పరిస్థితి ఇలా ఉండగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి జగన్ ముఖ్యమంత్రి, సీఎం జగన్ కాబోతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలలో 123 స్థానాలు వైసీపీకి వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామీణ మహిళలు అధిక శాతం వైసీపీ ఓట్లు వేశారని స్పష్టం చేశారు. అలాగే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడోసారి మోడీ ప్రధాని అవుతారని అన్నారు. కాగా ఏపీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏపీలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పరిపూర్ణానంద కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.